సంగారెడ్డి జిల్లా పటాన్చెరు శాసనసభ్యులు గుడే మహిపాల్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశానికి హాజరైన రాష్ట్ర మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు. మహిపాల్ రెడ్డి కామెంట్స్. 2011 నుంచి 12లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు లగ్డారం క్వారీ అనుమతులు తీసుకున్నాం. క్వారీని గతంలోనే లీజుకు ఇవ్వడం జరిగింది. గత 4 ఏళ్లుగా తమ సోదరుడు మధుసూదన్ రెడ్డి చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 నెలలు గడవక ముందే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది. తాము తప్పు చేస్తే పెనాల్టీ వేయండి, నోటీస్ ఇవ్వండి. అంతకాని దొంగలు లెక్క తెల్లవారుజామున 3 గంటలకు మధుసూదన్ రెడ్డిని అరెస్ట్ చేయడం చట్ట విరుద్ధం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై జరుగుతున్న వేధింపులకు ఇది ప్రత్యక్ష నిదర్శనం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా 3 సార్లు ప్రజా ఆశీస్సులతో గెలిచాను. తన సోదరుని అరెస్టుపై కంటనీరు పెట్టిన మహిపాల్ రెడ్డి మాజీ మంత్రి హరీష్ రావు కామెంట్స్. ఇంత స్పష్టంగా ఉంది అందులో ఏమని ఒక టార్గెటెడ్గా మంత్రి గారి ఆదేశం మేరకు మేము చేస్తున్నాము. ఇది ఏంది ఉద్దేశం? ఇది ప్రతిపక్షాలను లొంగ తీసుకోవడం, ప్రతిపక్షాల మీద బురద జరగడం, ప్రతిపక్షాలను పార్టీలో చేర్చుకోవడం కోసం ఒక పథకం ప్రకారంగా వాళ్ళు ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి అలా అనేక క్వారీలు లీజ్ అయిపోయింది. వాటిని ఎక్కడ టార్గెట్ చేస్తుంది? అవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులే నడుస్తూ ఉంటాయి. దాని మీద ఏం చేయరు. ఇక్కడ ఏ తప్పు లేకపోయినా, అన్ని అనుమతులు ఉన్నా, ఏదో ఒక నెపం పెట్టి ఏదో ఒక తప్పును చిన్నది కూడా వెతికి వరుసగా కేసు మీద కేసు. ఇప్పటికి 3వ కేసు ఇది. 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది ఇప్పటికి. అంటే ఒక కేసు తర్వాత ఒకటి పెడుతూ వేధించేటువంటి ప్రయత్నానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తాం. ప్రజా సమస్యలు గాలికి వదిలేసింది. ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదు. ప్రజలకు ఇలా పంటలు ఎండిపోతా ఉన్నాయి రాష్ట్రంలో. దాని గురించి మీకు పట్టించుకునే టైం లేదు. ఇక తాగునీరు రావడం లేదు. ఆసుపత్రుల్లో సేవలు ఇబ్బందికరం అయిపోయింది. ఇలా ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. మీరు ఇచ్చిన హామీలు 100 రోజులైంది. ఇవాళ హామీలు ఎక్కడ అమలు కాలేదు. మరి ఇంకొక వైపు ఏమో మీరు ఎంతసేపు ప్రతిపక్షాలను వేధించడము, ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడము, అక్రమ కేసులు పెట్టడము, లీకుల మీద లీకులు ఇచ్చుడు, అన్ని కథనాలు రాయించడము, బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసత్యాలు ప్రచారం చేస్తున్నారు, గోబల్స్ ప్రచారం చేస్తున్నారు, దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. తప్పుడు వార్తలను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు పంపడం, మీడియా హౌసెస్ ద్వారా లీకులు రాయించడం, చిట్చాట్ల రూపంలో లీకులు రాయించడం, ఇది ఒక రకంగా ఏంటంటే ప్రతిపక్షాల మీద బురదలే ప్రజలు. ఎంతకాలం చేస్తారు మీరు? ఎంతకాలం చేస్తారు? అల్టిమేట్గా న్యాయం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది. మాకు కూడా న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. తప్పకుండా న్యాయస్థానానికి వెళ్తాం. మేము చట్ట ప్రకారంగా మేము న్యాయస్థానం ద్వారా తప్పకుండా రిలీఫ్ తెచ్చుకుంటాం. ముందు 4 రోజులు ఇబ్బంది పెట్టలేము, అక్రమ కేసులు పెట్టి 4 రోజులు మమ్మల్ని వేధిస్తలేము. బట్ అంతిమంగా గెలిచేది న్యాయం గెలుస్తుంది, ధర్మమే నిలుస్తుంది. మాకు ఎందుకంటే మేము తప్పు చేయలేదు కనుక, న్యాయం మీద, న్యాయ వ్యవస్థ మీద మాకు విశ్వాసం ఉంది కనుక తప్పకుండా న్యాయ పోరాటం చేస్తాం. మేము న్యాయస్థానం ద్వారా తగిన రిలీఫ్ను కూడా పొందుతాం. కానీ మీరు చేసేటువంటి కుట్రలను కూడా రేపు ప్రజాక్షేత్రంలో కూడా తీసుకుపోతాం. ఏ రకంగా ఇలా అక్రమంగా మైనింగ్ జిల్లాలో నడుస్తుందో, ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల క్వారీలు నడుస్తూ ఉన్నాయో, వాటికి అనుమతులు లేకుండా మిగతా క్వారీలు నడిస్తే